మళ్ళా కక్షపూరితంగా నందినగర్కి వెళ్లి నోటీస్ తీసుకెళ్లి గోడ కంటించేటువంటి అంటే ఎవరిని కించపరుస్తారు మీరు? అంటే ప్రజాస్వామ్యంలో ఇది రైటా? ఒకవేళ బాధ్యత గల పౌరుడిగా నేను అటెండ్ అయితా అని వారు చెప్పారు. వాళ్ళు నిన్న మొన్న చేసినటువంటి ఈ పద్ధతులు ఏదైతే ఉన్నదో తప్పుడు పద్ధతులు, మేము కోర్టుకు పోతే ఒక నిమిషం కూడా మాకు ఫేవర్ గా ఆర్డర్ వస్తుంది. అయినా గానీ నేను ఒక బాధ్యత గల పౌరుడిని, తప్పకుండా నేను అటెండ్ అయితా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది? అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏం పద్ధతులు ఇవి? కనీసం వారి వయసు రీత్యా వారిని గౌరవించవలసినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే ఏ విధంగా అయినా గానీ మేము కక్ష తీర్చుకోవాలి అనేటువంటి పద్ధతి సభ్య సమాజం శీదరించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మా పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకత్వం, మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు కావచ్చు, అదే విధంగా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మా పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన వాళ్ళు గాని, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మరి అదే విధంగా జిల్లా పరిషత్ చేసిన వాళ్ళు కానివ్వండి, మా గులాబీ సైన్యానికి, వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, అడ్వకేట్లకు కానివ్వండి, డాక్టర్లకు కానివ్వండి, ఇంటలెక్చువల్స్, విద్యార్థులు, మహిళలు అందరికి రిక్వెస్ట్ చేస్తాను, రేపు పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది కూడా ఒక శాంతియుతమైనటువంటి నిరసన. మీకు గ్రామ శాఖలో కానివ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ కానివ్వండి, అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున రేపు రాస్తా రోకో ధర్నాలు కార్యక్రమాలు చేయండి. శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే చేయండి. ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండే పరిస్థితుల్లో లేదు.